ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క దినం అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వచనం ద్వారా మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం మనం చూసుకున్నట్లయితే, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా. ఈ మాటలు వినుచున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఏం తెలియజేస్తున్నారంటే, ఈ నడిపించినటువంటి 40 సంవత్సరాలు జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకని జ్ఞాపకం ఉంచుకోమంటున్నారంటే, ఆయన ఎట్లాగా ఎన్ని వ్యతిరేక పరిస్థితులు ఉన్నా కానీ ఆయన వారిని ఎట్లా కాపాడారు, వారిని ఎట్లాగా పోషించారు అని చెప్పి ప్రతిదీ చిన్న విషయం కూడా మర్చిపోద్దు, జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పి వారు చేసి వచ్చినటువంటి జర్నీని మర్చిపోద్దు అని చెప్పి దేవుడు ఈ దినం తెలియజేస్తున్నారు. మేబీ వాళ్ళు ప్రామిస్ ల్యాండ్కి రీచ్ అయినటువంటి వ్యక్తులు వారు మనసులో ఇట్లాగా ఆలోచించి ఉండవచ్చు, మేము ప్రామిస్ ల్యాండ్కి రీచ్ అయ్యాము, ఓకే మేము పర్ఫెక్ట్ పీపుల్ కాబట్టి మేము మాత్రమే రీచ్ అయ్యాము అని చెప్పి వారి యొక్క దృష్టిలో వారు అతిశయిస్తారేమో అని చెప్పి దేవుడు వారితో ఈ యొక్క మాట మాట్లాడుతున్నారు. ఏమని? 40 సంవత్సరాలు చేసినటువంటి జర్నీని మీరు మర్చిపోవద్దు, జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే వారు పర్ఫెక్ట్ కాబట్టి దేవుడు వారిని కాపాడలేదు, కానీ దేవుడు వారి పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి, దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, పితరులకు చేసిన వాగ్దానాన్ని, నా యొక్క బిడ్డలు శ్రేష్టమైనదే పొందుకోవాలి అని చెప్పి దేవుడు ఆయన యొక్క ప్రేమను బట్టి మనల్ని పర్ఫెక్ట్గా ఎంచుతున్నారు. దాన్ని బట్టి నువ్వు, నేను పర్ఫెక్ట్ కాబట్టి నా లైఫ్లో ఇది జరిగింది, నేను పర్ఫెక్ట్ కాబట్టి దేవుడు నన్ను బ్లెస్ చేశారని చెప్పి నీవు అతిశయించేటువంటి వ్యక్తిగా ఉన్నావేమో పరిశీలించుకో. ఈ దినము నీ లైఫ్లో స్పిరిచువల్ రీతిగా కానీ, దేవుణ్ణి నమ్ముకొనక మునుపు నీవు ఏ రీతిగా ఉన్నావు, ఇప్పుడు ఏ రీతిగా ఉన్నావు, స్పిరిచువల్ రీతిగా కానీ లోకానుసారంగా కానీ నువ్వు ఎట్లాగున్నావని కంపేర్ చేసుకో వన్స్. ఇప్పుడు నీవు కలిగి ఉన్నటువంటి స్పిరిచువాలిటీని బట్టి, లోకానుసారంగా దేవుడు బ్లెస్ చేసిన దాన్ని బట్టి, దేవుడు నిన్ను ఉంచిన స్థితిని బట్టి, నువ్వు ఏదో మంచి చేసావు కాబట్టి దేవుడు నిన్ను ఈ స్థితిలో ఉంచారని చెప్పి నీవు ఏమైనా ఆలోచన ఒక 1% అయినా చేస్తున్నావా అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నారు, ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత మనం పర్ఫెక్ట్గా తీర్చబడుచున్నాము. ఎందుకంటే మన యొక్క క్రియలు మొదటి నుండి పడిపోయిన రీతిగానే ఉన్నాయి. ఆయన కృప ద్వారానే, ఆయన ప్రేమ ద్వారానే ఆయన మనల్ని పర్ఫెక్ట్గా ఎంచుతూ మనకి ప్రతిదీ నేర్పిస్తూ, ఇది ఇట్లా కాదు, అది అట్లా కాదు అని చెప్పి మీ యొక్క మార్గాలను సరిచేస్తూ, మీ యొక్క లైఫ్లో మీరు వెళ్ళే ప్యాటర్న్స్ అది కరెక్ట్ కాదు, ఇది వే, ఇటువైపు నువ్వు వెళ్ళాలి, ఇది నువ్వు ఫాలో అవ్వాలని చెప్పి ఇప్పుడు ఈ స్థితి నీకుంది. అంతకుముందు నీవు ఏ స్థితిలో ఉన్నావో జ్ఞాపకం చేసుకో ఒకసారి. దేవునికి ఇప్పుడున్నంత భక్తి జీవితము నీవు అంతకుముందు కలిగి ఉన్నావా? లేవు. దేవుని నమ్ముకొనక మునుపు, దేవుని నమ్ముకున్న తర్వాత నువ్వు పాపానికి దూరంగా ఉన్నావు. అంతకుముందు నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు నిన్ను ఇప్పుడు బ్లెస్ చేశారు. అంతకుముందు నువ్వు ఎట్లా ఉన్నావు? ఏదో నువ్వు మంచి కార్యాలు చేశావు, నువ్వు పుట్టుకతోనే పరిశుద్ధుడివి అని చెప్పి దేవుడు నీకేమైనా కార్యాలు చేశారా, నిన్ను బ్లెస్ చేశారా, స్పిరిచువల్గా నీకేమైనా బ్లెస్సింగ్స్ అనేది ఇచ్చారా? కాదు. ఆయన కృప చేత, ఆయన ప్రేమ చేత మనకి ప్రతిదీ అనుగ్రహించి ఉన్నారు. దాన్ని బట్టి మనము ఎప్పటికప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి 40 years జర్నీని జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోద్దని చెప్తున్నారు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తున్నారు,
ఈ స్థితికి రావడానికి మునుపు నువ్వు ఎన్ని ఇయర్స్ దేవుడి చేత త్రొక్కబడ్డావు, దేవుడి చేత కరెక్ట్ చేయబడ్డావు, దేవుడి చేత కరెక్ట్ చేయబడిన వ్యక్తిగా ఉన్నావు. ఇప్పుడు నీ యొక్క స్థితి స్పిరిచువల్ జర్నీ ఆర్ లోకానుసారంగా బ్లెస్సింగ్స్కి రావడానికి దేవుడు నిన్ను ఎట్లా ప్రిపేర్ చేశారు, నీ యొక్క పాప స్థితి నుండి ఇప్పుడు పరిశుద్ధమైన జీవితంలోనికి నీవు ఈ స్థితికి రావడానికి దేవుడు నిన్ను ఎట్లా ప్రిపేర్ చేశారు, ఎట్లాగా ఆయన హోలీ స్పిరిట్తో ఆయన లీడ్ చేసి ఓవర్కమ్ చేసేలాగా చేశారు అని చెప్పి నువ్వు జ్ఞాపకం చేసుకోమని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. నువ్వు ఏ స్థితి నుండి దేవుడు ఇప్పుడు నిలబెట్టిన స్థితికి వచ్చావు అని చెప్పి జ్ఞాపకము చేసుకోమని చెప్తున్నారు. ఎందుకంటే మనకి ఏ ఒక్క అర్హత లేదు, ఎందుకంటే మనం పాపం చేస్తూనే ఉన్నాము. ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు, కానీ ఆయన ఒక వాక్యం ద్వారా సెలవిస్తున్నారు, నేను రైచియస్ పీపుల్ కోసం రాలేదు, పరిశుద్ధమైనటువంటి పీపుల్ కోసం రాలేదు, కానీ నేను వచ్చింది సిన్నర్స్ కోసం. ఎందుకంటే సిన్నర్స్కే పరిశుద్ధత అనేది అవసరం ఉంటుంది, వ్యాధిగ్రస్తులకే డాక్టర్ హెల్ప్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను రైచియస్ పీపుల్ కోసం రాలేదు, కానీ పాపులమైనటువంటి నీ కోసం వచ్చానని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన ఎంచుకున్న దాన్ని బట్టి పాపుల్ని ఎంచుకున్నారు, పాపుల కోసం వచ్చానని చెప్తున్నారు. ఆయన నువ్వేదో పర్ఫెక్ట్గా ఉన్నావు, పాపం చేసినా కానీ నీలో ఏదో పర్ఫెక్ట్ ఉందని చెప్పి ఆయన వచ్చారా? లేదు. నీ మీద ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమ పరలోకం నుండి భూమి మీదకి దిగేలాగా చేసింది. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవు. నిన్ను శిక్షించాలన్నా, దీవించాలన్నా, కరెక్ట్ చేయాలన్నా, ఏదైనా కానీ ఆయన అధికారంలో ఉండాలని చెప్పని కోరుకుంటారు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవు. నిన్ను ఒక మాట అంటే ఎవరైనా నిన్ను ఒక మాట అంటే ఆయన ఊరుకునేటువంటి దేవుడిగా ఉండడు. నిన్ను ఎవరైనా బాధపడితే ఆయన చూసి ఊరుకునేటువంటి దేవుడిగా అయితే ఉండరు. నువ్వు బాధపడితే ఆయన బాధపడతారు. ఇప్పుడు నీవు మంచి స్థితిలో ఉన్నావు, స్పిరిచువల్గా నీవు బ్లెస్ అవుతూ ఉన్నావు, ఒక లెవెల్కి వెళ్తున్నావు. దాన్ని బట్టి నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు అని చెప్పి నీవు అతిశయించేటువంటి వ్యక్తిగా ఉంటే అది కరెక్ట్ కాదు. నీవు ఏ స్థితి నుండి ఈ స్థితికి వచ్చావు అని చెప్పి మర్చిపోవద్దు, నీ యొక్క జర్నీని మర్చిపోవద్దు అని చెప్పి దేవుడు ఈ దినం నీకు తెలియజేస్తున్నారు. ఎంత ఫెయిత్లో ఎదుగుతామో, ఎంత వరల్డ్లీగా మనం బ్లెస్ చేయబడతామో మనము అంత తగ్గించుకుని ఉండాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. హెచ్చించే కొద్దీ నీవు కూడా హృదయంలో నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావా? అయితే దేవుడు నిన్ను బ్లెస్ చేసేటువంటి దేవుడుగా అయితే ఉంటావు. నువ్వు ఎంతగా నీవు అభివృద్ధి చెందుతూ స్పిరిచువల్గా వరల్డ్లీగా ఉంటావో అంతకంతకు తగ్గించుకుని ఉంటావో. ఎందుకనంటే నీకు కలిగి ఉన్న ప్రతిదీ దేవుని కృపనే. నువ్వేదో పర్ఫెక్ట్ అయి ఉన్నావు కాబట్టి నీకు ప్రతిదీ రాలేదు, కానీ ఆయన ప్రేమ చేత నువ్వు పర్ఫెక్ట్గా తీర్చబడ్డావు. ఆయన ప్రేమ చేత నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. ఆయన ప్రేమ చేత నీ యొక్క పాపములు ఆయన సొంత రక్తం ద్వారా నీవు కడగబడ్డావు. ఇప్పటికైనా కానీ నీలో ఏదైనా ఒక చిన్న కోసానైనా కానీ నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి నువ్వు అతిశయించేటువంటి వ్యక్తిగా ఉన్నావేమో జ్ఞాపకం చేసుకుని నీవు కరెక్ట్ చేసుకుని నువ్వు ఏ స్థితి నుండి ఈ స్థితికి వచ్చావో ఆ జర్నీని మర్చిపోవద్దు. ఆ జర్నీలో దేవుడు నిన్ను ఎట్లా మౌల్డ్ చేసుకున్నారో, ఎట్లాగా వాటి నుండి ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ చేశారో, నీ యొక్క మార్గాలను దేవుడు ఎట్లా కరెక్ట్ చేశారో, ఎక్కడెక్కడ నీ యొక్క తప్పుల్ని కరెక్ట్ చేస్తూ వచ్చారో, ప్రతిదీ నీ యొక్క జర్నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి మర్చిపోద్దని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. నువ్వు ఏ స్థితిలో నుండి వచ్చావో మర్చిపోకుండా నువ్వు స్పిరిచువల్గా వరల్డ్లీగా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. యు ఆర్ పర్ఫెక్ట్ బికాజ్ ఆఫ్ గాడ్స్ లవ్.
నాట్ బికాజ్ ఆఫ్ యువర్ ఓన్ విల్ అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు ప్రేమ ద్వారా నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. దేవుడు ప్రేమ ద్వారానే ఈ దినం నీవు ఇంత బ్లెస్ చేయబడుతున్నాడు. అదేదో నీవు ఎంత గొప్ప వ్యక్తివి, పరిశుద్ధుడవని కాదు, కానీ ఆయన పరిశుద్ధుడు ఉన్న ప్రకారము మనల్ని కూడా అట్లానే ఉండాలని చెప్పి ఆయన మలుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు నువ్వు ఉన్నావంటే ఆయన మలచడం వల్లనే నువ్వు ఇట్లా తయారయ్యావు. నీకు నువ్వుగా అయితే ఇట్లాగైతే ఈ జర్నీలో పర్ఫెక్ట్ అవ్వలేదు. దాన్ని బట్టి నువ్వు ఏది కలిగి ఉన్నావో దాన్ని దేవుడు మాత్రమే ఇచ్చారు. దేవా నీకు స్తోత్రము. నీవు నా జీవితంలో చేసిన ఏ కార్యము నేను మర్చిపోలేదయ్యా. దేవా నేను ఇప్పుడు ఈ దినము నేను కలిగి ఉన్న దాన్ని బట్టి, నీవు నన్ను బ్లెస్ చేసిన దాన్ని బట్టి దేవా అతిశయించేటువంటి వ్యక్తిగా, లేకపోతే నాలో ఏమైనా అతిశయం వచ్చేటువంటి అవకాశం ఉందేమో, లేదా ఏ మూలనైనా కానీ అతిశయం నాలో ఉందేమో ఒకసారి పరీక్షించండి అయ్యా. నాకు తెలియజేయండి అయ్యా. ఆ అతిశయం రాకుండా ఇంకా నేను మీ సన్నిధిలో ఎట్లా తగ్గి ఉండాలో నేర్పించండి అయ్యా. దేవా ఈ దినం నాతో మాట్లాడినట్టు తండ్రి, నేను ఈ స్థితిలో కలిగి ఉండడానికి తండ్రి, నేను చేసి వచ్చిన జర్నీ నేను మర్చిపోకుండా ఉండునట్లు తండ్రి నాకు జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి మీకే స్తోత్రములయ్యా. మీరు నన్ను ఈ స్థితిలో ఉంచిన దాన్ని బట్టి ఇంకా ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉంటానని చెప్పి దేవునికి ప్రార్థన చేసి మీ లైఫ్లో దేవుడి సన్నిధిలో ఈ స్థితిలో ఉండడానికి చేసి ఉన్నటువంటి జర్నీని మర్చిపోకుండా దేవుని నీతి ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డామని చెప్పి తెలుసుకొని మీలో ఏ కోశాన కూడా అతిశయం అనేది రానివ్వకుండా ఎప్పటికప్పుడు దేవుని ఎదుట తగ్గింపు కలిగినటువంటి జీవితం నీవు జీవించాలని కోరుకుంటూ అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్.